బాను మేకల ఇతను జర్నలిస్ట్ అంటాడు, కానీ దానికి మతాన్ని అద్దుతాడు, అలాగే కులాన్ని కూడా. మరి జర్నలిజానికి మతం కులం ఉంటుందా? మీరు చెప్పండి. బాను మేకల గారు, మీరు ప్రశ్న రావణ అరెస్ట్ సమయంలో చాలా హల్చల్ చేశారు కదా. మీకు ఒక విషయం తెలుసా? ఆయన ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ చేసిన వీడియోస్ ఉన్నాయి. చట్ట ప్రకారం ఆయన యాంటీ నేషనలిస్ట్. మీరు అతన్ని సపోర్ట్ చేస్తున్నారంటే మరి మీరు ఆయన ఏదో ఆయన వీడియోలు చేసుకుంటుంటే ఆయన్ని అరెస్ట్ చేసి పొలిటికల్ లీడర్ని చేసేసారేంటయ్యా బాబు. సరేలే ఆయన. అంతేకాదు బాను మేకల గారు, నేను సెక్యులర్ని అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆయనకి సెక్యులర్ అంటే మీనింగ్ తెలుసో లేదో నాకైతే డౌటే. ఎందుకంటే ఆకువీడు రామాలయం ఘటన మీద అనేక వీడియోలు చేశారు. అసలు ఆకువీడు ఘటన గురించి మాట్లాడితే అక్కడ చాలామంది ఉన్నాం, మాకు రామాలయం వద్దు అని క్రైస్తవులు. పురాతనంగా ఉన్న ఆ రామాలయాన్ని మళ్ళీ కట్టిస్తానని రఘురామరాజు. ఇది జరిగింది. అయితే నాదొక ప్రశ్న. 100 మంది క్రైస్తవుల మధ్య ఒక రామాలయం ఉండి అందులో పూజలు సక్రమంగా జరగడం, అలాగే 1000 మంది హిందువుల మధ్య ఒక చర్చ్ ఉండి వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ప్రేయర్ చేసుకోవడం, ఇది కదా సెక్యులరిజం అంటే. బాను మేకల గారు, ఇది కదా మీరు మాట్లాడాల్సింది. ఎనివే, నాకైతే బాను మేకల గారు ఈ విషయంలో చాలా ఇమ్మెచ్యూర్డ్గా అనిపించారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. జై శ్రీరామ్, జై భారత్.